వీడియోగ్రాఫ్ ఆపుది ఫోటో తీసుకున్నాక మొత్తం మీరు తీసుకోండి సార్. బయట అయిపోయింది అన్న తీసుకెళ్ళండి. స్టాఫ్ అయితే పెట్టుకోండి సార్. ఒక్కసారి తీసుకోండి. డిస్టర్బ్ కొద్దిలో గిట్ట దింపినట్టు హానిలో పెట్టాను. ఇట్లా కాదు మన మల్యాల పరిధిలోని కొండగట్టు గ్రామంలో అందరు ప్రెస్ మీట్ నోటున్న వాళ్ళు అన్నీ తెచ్చిన ఒక 7వ తారీఖు రోజు మన ఉప్పు నిరంజన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వచ్చి మన మల్యాల కేసులో కాంప్లైంట్ ఇచ్చింది. దాన్ని అందులో కాంప్లైంట్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఉప్పు రమణారెడ్డిని కొంతమంది కలిసి 2వ తారీఖు రోజు చంపి కొండగట్టు మెట్ల దారిలో పాతి పెట్టిందని ఫిర్యాదు అతనికి తెలిసిందని ఇస్తే దాని మీద మేము కేసు నమోదు చేసుకొని ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఇందులో ఈ కేసులో A1 బండి సిద్ధార్థ్ అనే వ్యక్తిని మన తర్వాత A2 వినయ్, A3 పస్తం ఈశ్వర్ వీళ్ళను ఫస్ట్ అరెస్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఈ ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తిని చంపేసి మెట్ల దాంట్లో పాతి పెట్టిందని తెలుస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ బండి సిద్ధార్థ్ అండ్ వీళ్ళంతా ఒక 8 మంది వీళ్ళొక స్నేహితులు. ఈ ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డోసియర్ క్రిమినల్ మన మల్యాల పోలీస్ స్టేషన్లో. ఇతని మీద గతంలో వాళ్ళు దొంగతనాల కేసు ఉన్నాయి. తర్వాత ఒక 1 year ఒక 3 years 2 years కింద పీడీ యాక్ట్లో కూడా పోయేసిండు. ఇతడు వివిధ ప్రదేశాలలో నేరాలు చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడల్లా వీళ్ళ స్నేహితులను బెదిరించారు. తాగడానికి డబ్బులు ఇవ్వమని, లేకపోతే మోటార్ సైకిల్ ఇవ్వమని, లేకపోతే నేను ఇక్కడ అది చేసినా అక్కడ అది చేసినా నాకు గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలనేది వీళ్ళని కొట్టడము, అది చేయడము. లాస్ట్ 3-4 years నుంచి ఈ వీళ్ళ దోస్తులలో ఏంటంటే అందరినీ కొట్టిరు ఒకళ్ళ తర్వాత ఒకరు. ఈ రోజు ఏంటంటే ఆ 2వ తారీఖు రోజు ఈ బండి సిద్ధార్థ్ ఒక హల్దీ ఫంక్షన్ ఉండే. హల్దీ ఫంక్షన్ అప్పుడు కూడా అతను మధ్యాహ్నం వచ్చేసి అక్కడ మోటార్ సైకిల్ తిప్పుకుంటూ న్యూసం చేస్తాడు. తర్వాత సాయంత్రం వీళ్ళు రాజస్థాన్ హోటల్ దగ్గర పోతే అక్కడ కూడా మళ్ళీ వీడు అక్కడే ఉంటాడు. అక్కడే ఉండి వీళ్ళని బెదిరిస్తాడు. బెదిరించి మిమ్మల్ని చంపుతాం రా అని చెప్పి చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే అతన్ని మనం మాట్లాడదాం రా అని చెప్పి పస్తం ఈశ్వర్ అనే వ్యక్తి కొండగట్టు మెట్ల దాకా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఈ A1 సిద్ధార్థ్, పస్తం ఈశ్వరు మరియు వినయ్ ఈ ముగ్గురు కలిసి మాట్లాడే క్రమంలో ఏంటంటే ఇతన్ని బండ మీద లొల్లైనప్పుడు బండతోటి కొడితే దెబ్బలు తాకి అట్లా చనిపోతాడు. చనిపోయినాక అదే వీళ్ళు ఫోన్లో మిగతా నిందితులు A1 to A8 నిందితులను పిలిపిస్తే వాళ్ళందరూ కలిసి అందులో పూడ్చిపెడతారు. పూడ్చిపెట్టి తర్వాత ఇది మన విచారణ భాగంగా తెలిసింది. ఇంకా ఫర్దర్ దర్యాప్తు జరుగుతుంది. మీద దర్యాప్తులు జరుగుతుంది. సార్ ఇది ట్రాక్టర్ ఉన్నట్టు ట్రాక్టర్తో ఇప్పటికైతే ఇప్పుడు రద్దీగా ఉంటుంది సార్. మరి ఎవరు చూడలేదు అక్కడ? సాయంత్రం అయింది, రాత్రి 11 లీతల్ వెపన్స్ అట్లే ఏమంటే మళ్ళీ ఫర్దర్ ఇస్తాం కదా. బాడీ తీసుకుని నిన్ననే కదా. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సార్. వీళ్ళను రిమాండ్ తీసుకుంటాం, పోలీస్ కస్టడీ తీసుకుంటాం. సీసీ కెమెరాలు కూడా మేము ఫుటేజ్ చేస్తున్నాం. ఇప్పుడు అవన్నీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పుడే అన్ని చెప్పడం బాగా కాదు. వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా సార్? చంపిన వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం కేసులు లేవు. నిందితులు మాత్రం డిసీజులు, మృతులు మీద అక్కడ డోసియర్ క్రిమినల్ 27 కేసులు ఉన్నాయి, దొంగతనం కేసు. అతను ఇక్కడ ఉంటాడు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. వారంలో 1 రోజు 2 రోజులు లేకపోతే నెలకు 1 రోజు వచ్చి ఇక్కడ వాళ్ళతో వీళ్ళతో కాదు చిన్న చిన్న గొడవలు అందరితో విలేజ్లో కూడా పెట్టుకుంటూ ఉంటాడు. ఫోక్స్లో ఏదో ఉందంటే సార్ ఈ మృతుల మీద. ఫోక్స్ ఇప్పటివరకు అయితే మరి మృతుల మీద చాలా కేసులు ఉన్నాయి. ఫోక్స్ ఉందా సార్? అట్లా ఇంకా కేసులు ఉన్నాయి. 27 కేసులు. అన్ని దొంగతనాలు కదా సార్? దాదాపు దొంగతనం అలవాటు పడ్డ దొంగతనాలు కాబట్టి గతంలో కూడా ఇతని మీద పీడీ యాక్ట్, కరీంనగర్ పోలీసులు పీడీ యాక్ట్ పెడితే అక్కడ 1 year జైల్లో ఉండొచ్చు. కొంత గంజాయి మొత్తంలో కూడా